ఐపీఎల్ 18వ సీజన్ కోసం ఫ్రాంచైజీల సన్నాహాలు మొదలయ్యాయి. మెగా వేలం తర్వాత జట్టు కూర్పును సరిచూసుకున్న ఫ్రాంచైజీలు ఇప్పుడు కీలక బాధ్యతలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే సపోర్టింగ్ స్టాఫ్ నియామకాలను పూర్తి చేసుకున్న ఫ్రాంచైజీలు ఇక కొత్త కెప్టెన్లపై ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ కొత్త కెప్టెన్గా రిషబ్ పంత్కు బాధ్యతలు అప్పగించబోతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. వేలానికి ముందు రీటైన్ చేసుకున్న నికోలస్ పూరన్ కూడా కెప్టెన్సీ రేస్లో ఉన్నాడు. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్కే ఆ అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది. పంత్ను ఇప్పటికే కెప్టెన్గా ఖాయం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మెగా వేలంలో రిషబ్ పంత్ను లక్నో 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో మొదటి నుంచి సారథిగా అతనికే అవకాశం వస్తుందని చాలామంది అంచనా వేశారు. కానీ పంత్తో పాటు నికోలస్ పూరన్, ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్, సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ మార్క్రమ్ పేర్లు కూడా కెప్టెన్ సిరీస్లో వినిపించాయి. చివరికి ఫ్రాంచైజీ స్వదేశీ ప్లేయర్ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. పంత్ 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 110 మ్యాచ్లలో 35.31 యావరేజ్తో 3284 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ యువ వికెట్ కీపర్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గాను ఎంపికయ్యాడు. పంత్ సారథ్యంలోని ఢిల్లీ ప్లే ఆఫ్కు చేరింది. తరువాత 2022-2024 సీజన్లో కెప్టెన్గానే వ్యవహరించగా మెగా వేలానికి ముందు ఢిల్లీ అతన్ని రిలీజ్ చేసింది. వేలంలో పంత్ను రికార్డు ధరకు లక్నో సొంతం చేసుకుంది. అలాగే ఆ ఫ్రాంచైజీ వేలానికి ముందు నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్తో పాటు అన్క్యాప్డ్ స్టార్స్ మోసిన్ ఖాన్, ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకుంది. గత సీజన్లో 14 మ్యాచ్ల్లో 7 విజయం సాధించి 14 పాయింట్లతో 7వ స్థానంలో సరిపెట్టుకుంది. ఈసారి పంత్ను సారథిగా ఎంపిక చేసుకున్న లక్నో అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. కాగా గత సీజన్ మధ్యలో అప్పటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను సంజీవ్ గోయంకా బహిరంగంగా అరవడం తీవ్ర దుమారాలను రేపింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాహుల్ లక్నో ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పి వేలంలోకి వచ్చేశాడు.